అందరికీ నమస్కారం. ముక్కులో కండ పెరగడం, దీన్నే ముక్కులో కంతులు పెరగడం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆధునిక వైద్య విధానంలో సర్వసాధారణంగా ఈ సమస్యని నాసల్ పాలిప్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అన్నమాట. ఈ సమస్య ఎక్కువ శాతం మందిలో మరి ఒక వయస్సు వచ్చేదాకా ఉండేసి క్రమక్రమంగా తగ్గిపోతుంది. మరీ ముఖ్యంగా చిన్న వయస్సు వాళ్ళలో ఈ యొక్క సమస్య మరీ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందిలో ఈ ముక్కు రెండు నాసారంధ్రాల్లో ఒక నాసారంధ్రంలోనే ఈ యొక్క కంతి లేకపోతే పాలిప్పు కండ పెరిగితే, కొంతమందిలో రెండు ముక్కు నాసారంధ్రాలు అంటే ముక్కు నాసారంధ్రాలు రెండిట్లో కూడా ఈ యొక్క కండ పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు మరి శ్వాస పీల్చుకోవడం చాలా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా కొంతమందిలో ఈ యొక్క సమస్యకు తోడు తుమ్ములు, అదేవిధంగా ముక్కంతా దురద పెట్టడము, ముక్కు నుంచి నీళ్లు కారడము, అదేవిధంగా కళ్ళు దురద పెట్టడము, ఈ విధంగా ఆ ముఖభాగం అంతా అసౌకర్యంగా ఉండడము, ఒక్కొక్కసారి తలనొప్పి రావడము, ఇలాంటి అనేక రకాలైన లక్షణాలు కలుగుతుంటాయి. ముఖ్యంగా చల్ల వాతావరణంలో, ముఖ్యంగా రాత్రి పడుకున్నప్పుడు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా తెల్లవారుజామున కూడా ఈ శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క ప్రభావం చేత దేహానికి, ముఖ్యంగా మెదడుకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందకపోవడం చేత ఆ యొక్క ప్రభావం శరీరం మీద, మనసు మీద పడి ఇతర అనేక రకాలైనటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలు రావచ్చు. అదేవిధంగా మనసుకు సంబంధించినటువంటి, మానసిక సంబంధించినటువంటి రుగ్మతలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతోపాటు మరి యొక్క సైనసైటిస్ అనేటువంటి సమస్యకు దారితీసేసి తలనొప్పి రావడము, తల బరువుగా ఉండడము, ఇలాంటి సమస్యలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. మరి ఈ ముక్కులో కంతుల సమస్య వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో వైద్యులు కూడా ఆ యొక్క కంతిని తొలగించాలని చెప్పేసి సలహా ఇస్తుంటారు అనమాట. అంటే ఈ నాసల్ పాలిప్స్ని రిమూవ్ చేయాలని చెప్పి చెప్తుంటారు అనమాట. కానీ చాలామందిలో కొన్ని రోజులు బాగుండేసేసి మరలా కంతులు నేనున్నానంటూ మళ్ళీ ప్రత్యక్షం అవుతుంటాయి అన్నమాట. మరి ఎన్నిసార్లు ఆపరేషన్ చేసినప్పటికీ ఆ కంతులు తాత్కాలికంగా తొలగించినప్పుడు తగ్గిపోతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి. మరి దీనికి కారణం ఏమిటంటే ఒక రకమైనటువంటి అలర్జీ వల్ల ఈ యొక్క సమస్య కలుగుతుంది. వాతావరణ కాలుష్యం వల్ల అలర్జీ ఉండొచ్చు, తీసుకునేటువంటి ఆహార పదార్థాల వల్ల ఈ యొక్క అలర్జీ తత్వం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా అనేక రకాలైన కారణాల వల్ల ఈ యొక్క అలర్జీ తత్వం ఏర్పడి, ఈ యొక్క అలర్జీ తత్వం యొక్క ప్రభావం చేత ముక్కులో కంతులు ఏర్పడి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. కొంతమందిలో మరి ఈ ముక్కుల కంతులు ఉండే పరిస్థితులు కూడా ఈ మధ్య భాగంలో రెండు నాసారంధ్రాల మధ్యలో పల్చటి ఎముక లాంటి నిర్మాణం ఉంటుందన్నమాట. దీన్నే సెప్టమ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. దురదృష్టవశాత్తు ఈ సెప్టమ్ అనేటువంటి ఎముక లాంటి చాలా సున్నితమైన నిర్మాణము కాస్త పక్కకు తొలగిపోయినప్పుడు ఈ ముక్కులో ఉండేటువంటి కణుతులు మరింత బాధిస్తూ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. మరి ఈ సమస్య తొలగేందుకు చక్కటి ఔషధాన్ని చెప్తాను చూడండి. ఈ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే, దాల్చిన చెక్క పొడి ఒక 10 గ్రాములు తీసుకోండి. దాల్చిన చెక్క పొడి 10 గ్రాములు, శొంఠి పొడి 10 గ్రాములు, మిరియాల పొడి 10 గ్రాములు, తులసి ఆకులను నీడలో ఎండబెట్టి తయారు చేసుకున్నటువంటి పౌడరు ఒక 10 గ్రాములు, దాల్చిన చెక్క, శొంఠి, మిరియాలు, తులసి ఆకుల చూర్ణం, ఈ 4 చూర్ణాలను బాగా కలపడం వల్ల 40 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది అనమాట. ఈ 40 గ్రాముల ఔషధాన్ని రోజు మరి 10 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ రోజు ఉదయం 1 గ్రాము ఔషధాన్ని, రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి 1 గ్రాము ఔషధాన్ని వాడుకోవాలి. ఇలాగ వాడుకోవడం వల్ల రోజు 2 గ్రాముల ఔషధం వాడుకున్నట్లయితే 20 రోజులకి ఈ ఔషధం సరిపోతుంది అనమాట. మరి 20 రోజుల తర్వాత మరలా తాజాగా తయారు చేసుకొని మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట. మరి చిన్న పిల్లలైతే, వయసు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈ విధంగా ఉన్నటువంటి పిల్లలైతే మరి 2-3 చిటికెలతో ఈ యొక్క ఔషధాన్ని మొదలుపెట్టి వాడుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి మినిమం 1 చిటిక 2 చిటికలు మొదలుపెట్టేసేసి వయస్సు పెరిగే కొద్దీ కాస్త డోస్ పెంచుతూ వాడితే సరిపోతుంది. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఆ కంతులు క్రమక్రమంగా కరిగిపోయి అలర్జీ తత్వం తగ్గిపోయి మరలా కంతులు రాకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ మరి ముక్కులోకి నాసిక చుక్కలు, నాసిక తైలం, నాసల్ డ్రాప్స్ కూడా వాడుకుంటే ఫలితాలు మరింత త్వరగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. సమస్య మరీ ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు, ఉదయం 1 సారి, రాత్రి 1 సారి వేప నూనె మనకు మార్కెట్లో దొరుకుతుంది. స్వచ్ఛమైనటువంటి వేప నూనెను తెచ్చుకొని ఒక చుక్క ఒక ముక్కు రంధ్రంలో, ఒక చుక్క ఒక ముక్కు రంధ్రంలో వేప నూనె వేసుకొని బాగా పీల్ చేస్తే సరిపోతుంది అనమాట. మరి పెద్ద వయసు వాళ్ళు ఉండి పెద్దవాళ్ళు అయితే 2 చుక్కల వరకు కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సమస్య తీవ్రత తగ్గేంత వరకు రోజు 2 సార్లు వాడేసి తర్వాత కొన్నాళ్ల పాటు, సమస్య తీవ్రత తగ్గిన తర్వాత కొన్నాళ్ల పాటు రోజు 1 సారి
వాడుకుంటే సరిపోతుంది అనమాట. ఈ యొక్క ఔషధాన్ని కూడా ఒక 10 రోజులు వాడేసేసి మళ్ళీ కాస్త ఒక వారం 10 రోజులు విరామం ఇచ్చేసి వాడుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా మరి వేప నూనెను ఈ పద్ధతిలో వాడుకుంటూ కడుపులోకి చెప్పినటువంటి ఔషధాన్ని రెగ్యులర్గా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల సమస్య తగ్గిపోవడమే కాకుండా ఈ యొక్క ముక్కులో కంతుల సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా కూడా ఈ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలను కూడా సదా మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.